నమస్తే అండి, వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. నేను జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ జొన్న పిండిలో కొంతమంది బియ్యం పిండి వేసుకొని తయారు చేసుకుంటారండి. అలా కాకుండా నేను జొన్న పిండితో మాత్రమే తయారు చేస్తున్నాను. ఈ రొట్టె వేయడం వల్ల తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. రొట్టె తినడం వల్ల రోగాలకు దూరంగా ఉంటాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ని పోసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ బండ పైనే మనం త్రాగే గ్లాసులో 2 గ్లాసుల పిండిని తీసుకొని ఇలా వేసుకున్నానండి. ఇప్పుడు మరుగుతున్న ఈ నీటిని ఈ పిండిలో వేయాలి. ఈ నీటిని 2 నుంచి 3 నిమిషాలు మరిగించుకోవాలండి. ఎందుకంటే అది నీరు మరగడం వల్ల పిండిలో వేసుకున్న తర్వాత పిండి అనేది బాగా జిగురు వస్తుందండి. నీళ్ళు వేసిన తర్వాత ఈ పిండిని 2 నుంచి 3 నిమిషాలు బలంగా బాగా కలుపుకోవాలండి. నాకు 2 గ్లాసుల పిండిలో 5 రొట్టెలు అవుతాయండి. ఇప్పుడు నాకు ఒక రొట్టెకి కావాల్సిన పిండిని అయితే నేను తీసుకున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. ఇప్పుడు పొడి పిండిని కింద సర్దుకోవాలండి. ఇప్పుడు 2 చేతుల్లోనూ పొడి పిండిని రాసుకొని రొట్టెని ఇప్పుడు కొట్టుకోవాలండి. ఈ చిటికెన వేలు అంచులకు పెట్టుకోవాలండి. అంచులకు పెట్టుకొని ఇలా కొట్టుకోవాలి. ఫస్ట్ సారి ట్రై చేయాలనుకున్నప్పుడు కొంచెం పిండి తీసుకొని ట్రై చేయొచ్చండి. అప్పుడే కరెక్ట్గా అయితే రాదు. ఈ అంచులు అనేది చీరుకుపోతాయండి ఫస్ట్ వేసుకునేటప్పుడు. తర్వాత బాగా వస్తాయి. కొంతమంది ఈ పిండిలో బియ్యం పిండిని కూడా కలుపుకొని వేసుకుంటారండి. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఈ ప్రాసెస్లో చూపిస్తున్నాను. అయ్యిందండి రొట్టె. ఇప్పుడు పెంచు మీద వేసుకోవాలి. కాటన్ క్లాత్తో వాటర్ని ఇలా మొత్తం తుడుచుకోవాలండి రొట్టెకు. ఈ రొట్టె ఏ కర్రీలోనైనా తినొచ్చు, ఏ పచ్చడిలోనైనా తినొచ్చు, చారులో తినొచ్చు, పప్పులో తినొచ్చు, వేటిలోకైనా తినొచ్చండి రొట్టె. వీడియోని అయితే స్కిప్ చేయకండి, లైక్ చేయండి. ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఈ రొట్టెని ఇలా తిప్పుకోవాలి. ఇలా క్లాత్తో కూడా కొంచెం ఒత్తి కాల్చుకోవాలండి రొట్టెని. మా సైడ్ అయితే రోజు బ్రేక్ఫాస్ట్కి రొట్టెనే చేసుకుంటామండి. కొంతమంది గట్టిగా కాల్చుకుంటారు, కొంతమంది మెత్తగానే కాల్చుకుంటారండి. ఇప్పుడు ఇంకొక రొట్టె చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ బండ పైన పొడి పిండి వేసుకొని మళ్ళీ చేతితో ఆ పొడి పిండిని రాసుకోవాలి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగే కొట్టుకోవాలండి రొట్టెని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అయిందండి. ఇప్పుడు చేతితో పెనం పైన ఈ రొట్టెని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా వేసుకొని కాటన్ క్లాత్తో మళ్ళీ వాటర్ని ఇలా పూసుకోవాలండి రొట్టెకు. రెండు నుంచి 3 నిమిషాల తర్వాత ఈ రొట్టెని మళ్ళీ తిప్పుకోవాలి. ఈ రొట్టె బాగా పొంగుతుందండి. ఈ రొట్టెని మనము లావుగా కూడా వేసుకోవచ్చు, సన్నగా కూడా వేసుకోవచ్చు అండి.
అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ రొట్టెను కాటన్ క్లాత్తో ఇలా కాల్చుకోవాలండి. రొట్టెను నేను పచ్చడితో సర్వ్ చేసుకున్నానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.